మన క్రైస్తవ్యంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఉదాహరణకి నేను చనిపోయాను అనుకోండి, నేను పచ్చి మోసగాన్ని అనుకోండి, కాసేపు చనిపోగానే మీకు మెసేజ్ వస్తుంది ఫోన్లో, పాస్టర్ జాన్ పాల్ పాస్డ్ ఇంటూ గ్లోరీ, ఎంటర్ ఇంటూ గ్లోరీ. తెలుగులో పాస్టర్ జాన్ పాల్ గారు ఉదయం 9:30 గంటలకి మహిమలో ప్రవేశించాడు. ఎక్కడ ప్రవేశించాడంట? నువ్వు చూసావేంటి? నువ్వు చూసావా? ఎవరైనా చనిపోతే పలానా వ్యక్తి చనిపోయాడని మెసేజ్ పెడతాను తప్ప హీ ఎంటర్డ్ ఇంటూ గ్లోరీ, హీ పాస్డ్ ఇంటూ గ్లోరీ ఇలాంటి మాటలు నేను వ్రాయను. మహిమలోకి వెళ్ళాడు, మహిమలో ప్రవేశించాడు, యేసు ప్రభువుతో పాటు ఉన్నాడు. యేసు ప్రభువుతో పాటు ఉండడానికి పాస్టర్ జాన్ పాల్ వెళ్ళాడంట. ఈయన చూశాడు మరి వీడియో కాల్లో, ఆయన మహిమలో ప్రవేశించాడంట, చూశాడు ఈయన. బ్రతికినంతకాలం చర్చిలో ప్రతి రాజకీయానికి కారణం నువ్వే అయ్యావు. చర్చిలో డబ్బంతా దొంగలించా ట్రెజరర్ పేరుతో, చర్చిలో కుళ్ళు రాజకీయాలన్నీ చేశా. చర్చి చైర్మన్, ప్రెసిడెంట్, ఏదో పిండకుడు పదవులు ఉంటాయి కదా, వీటి పేర్లతో. చచ్చిపోయినప్పుడు మాత్రం అవర్ బిలవర్డ్ ట్రెజరర్ ఎంటర్డ్ ఇంటూ గ్లోరీ, పాస్డ్ ఇంటూ గ్లోరీ, మహిమలో ప్రవేశించాడు. ఇలాంటి వాళ్ళు కూడా మహిమలో ప్రవేశిస్తారా? చర్చిలో ఇన్ని దరిద్రాలు చేసే వీళ్ళు మహిమలో ప్రవేశిస్తారా? అంటే వీళ్ళ దృష్టిలో మహిమ అంటే పాతాళమా, నరకమా? బ్రదర్, వాళ్ళు ఎలా బ్రతికినా సరే మనం క్రైస్తవులం కాబట్టి ఇలానే రాయాలి బ్రదర్. ఎలా రాయాలి? మహిమలో ప్రవేశించారనే రాయాలి. ఎందుకు రాస్తావు? చచ్చిపోయాడని రాయి.